తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్పై 3 ప్రధాన పార్టీలైతే కొంత రగడ నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే 42% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు పరచాలని చెప్పేసి కూడా అటు అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది. మరి ఈ విషయం పైన మేమే ముందు కూడా అటు కేంద్రానికి లేఖ రాసామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఈ విషయాలకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత అయినటువంటి పెండెం లక్ష్మణ్ ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిజంగా బీసీ రిజర్వేషన్ అనేది పూర్తి స్థాయిలో అమలు అవుతుందా? మరి నిజంగా ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకు అధికారం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అమ్మా, కులగణన ఎవరు చేయాలి? తెలంగాణలో కులగణన ఎవరు చేయవలసింది? ప్లానింగ్ కమిషన్ చేసని తెలంగాణ ప్రజలను బీసీలను మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం. అసలు బీసీ కార్పొరేషన్ బీసీ వాళ్ళకి చేయాలి. తప్పుడు తలకలుగా చేసి బీసీలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. సూటికి అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో 3,98,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఆధార్ కార్డుతో కదా చేసేది. 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళ ఆధార్ కార్డులు ఇంకా దగ్గర దగ్గర నాకు తెలిసిన మటుకు సుమారు ఒక 40 లక్షలు ఉంటాయి. అంటే ఓటర్ కార్డుగా వేసేటువంటి ఆధార్ కార్డు ఉన్నటువంటి దాంట్లో 3,98,00,000 మంది ఉంటే ఏ బేసిక్ పైన నువ్వు కులగణన 42% అని చెప్తున్నావు. రెండోది, హైదరాబాద్ నగరం చుట్టుముట్టు అంటే గ్రేటర్ హైదరాబాద్ చుట్టుముట్టులో 5 అంతస్తుల మేడ నుంచి 50 అంతస్తుల మేడలు ఉన్నాయి. 50 అంతస్తుల మేడలలో కులగణన జరిగిందా? మరి జరుగుతున్న రిపోర్ట్ ఎక్కడున్నది? తిరుమలరావు కమిషన్ చెప్తుంది ఇది బీసీ కమిషన్ చేయనయా, ప్లానింగ్ కమిషన్ చేయకూడదు అంటుంది. మరి నువ్వేమో కులగణన సంబంధించినటువంటి ఈ అపార్ట్మెంట్లో పూర్తి చేయకుండా తప్పుడు తలకలుగా చేసి బీసీలను తెలంగాణలో మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి. 612 మండలాల ఇంకా జరగలేదని ఆయన్నే చెప్తున్నాడు. మేమేం చెప్తలేము, బీజేపీ చెప్తలేదు. కానీ నీ ప్రభుత్వము నువ్వు ఏవైతే కులగణన కోసం పంపించినావు, సర్వే కోసం పంపించినావు, వాళ్ళే చెప్తున్నారు. మరి ఎక్కడున్నది ఇది? ఏ బేసిక్గా చెప్తున్నావు? రెండోది, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి ఎన్ని గ్రామాలల్లో ఈ కులగణన పూర్తి చేసినావు, దాన్ని పూర్తి వివరణ చెప్పాల్సినది. నువ్వు ఏది చేయకుండా బీసీబోలు చేయనిస్తలేరు అనేది తప్పుడు తెలకడ చేసి తప్పుడు విధానం చేసి నీవు ఏదైతే చేసిన తప్పును బీజేపీ మీద నెత్తడం సరైన పద్ధతి కాదు. రెండోది, సంవత్సర కాలమైంది నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఏ బీసీ డిక్లరేషన్ ఇచ్చినావు? బీసీ డిక్లరేషన్ దేంట్లో నువ్వు అమలుపరిచినావు? రెండోది, తెలంగాణలో ఉన్నటువంటి నామినేట్ పోస్టులు ఉన్నాయి. బీసీలు ఎంతమంది నామినేట్ పోస్టులలో ఈ రోజులు ఉన్నది చెప్పాల్సిన అవసరము ఈ ప్రభుత్వానికి కదా, ఈ ప్రభుత్వం చెప్పాలి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక శాఖలలో ఉన్నతమైనటువంటి పదవులు బీసీలకు ఎంతమందికి ఉన్నాయి ఈ పదవి? ఇది చెప్పాలి. ఇది ప్రభుత్వానికి అన్నీ చెప్పకుండా చేయకుండా బీసీలను మోసం చేసుకుంటా బీసీలు ఈ విధంగా చేస్తే అవుతుంది అనేటువంటి విధానంలో చెప్తున్నావు. నీ సంవత్సర కాలం వచ్చిన తర్వాత బీసీలకు విద్యార్థులు ఏవైతున్నారో కాలేజీలు ఎవరు ఉన్నాయి? జూనియర్ కాలేజీ కానీ, డిగ్రీ కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, మెడికల్ కాలేజీలు ఎవరు ఉన్నాయి? అవి తెలంగాణ ప్రజలకు తెలియయి. బీసీ విద్యార్థులు ఆన్లైన్లో అడ్మిషన్ కోసం చేస్తే వాళ్ళని ముందుగా ఫీజు కడితేనే అడ్మిషన్ ఇస్తా అంటున్నావు. ఇది ఎంతవరకు సమంజసము? సరే, ఒకవేళ ఫీజులు కట్టిరు, విద్యార్థులు ఫీజులు కట్టిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత రిటర్న్ చేయాల్సిన బాధ్యత ఆ కాలేజీలకు ఉంటుంది. ప్రభుత్వాన్ని మెడలు వంచి ఫీజు రియంబర్స్మెంట్ కూడా వసూలు చేస్తున్నావు. అంటే బీసీలను ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నావు? అడ్మిషన్ అప్పుడు డబ్బులు తీసుకుంటున్నావు, బీసీల పేరు తెప్పుకొని ప్రభుత్వంతో మెడలు వంచి నువ్వు వసూలు చేసుకున్నావు. అంటే ఇన్ని రకాలుగా ఈ ప్రభుత్వాలను మోసం చేస్తున్నది. కులగణన చేస్తున్నప్పుడు తెలంగాణలో ఏ కులానికి ఎంతమంది ఉన్నది, ఎంత శాతం ఉన్నది ఇక్కడ తెలియజేసినావా? ఏ గ్రామంలో, ఏ మండలాల్లో కానీ, ఏ జిల్లాలో కానీ కులగణన ఇంతమంది ఉన్నారు, ఈ కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళ కుల వృత్తులకు సంబంధించినట్టు వాళ్ళకే ఉండాలని. అంటే ప్రభుత్వాలను అనేక రకాలుగా మోసం చేయడానికి బీజేపీ వాళ్ళని కేంద్రంలో ఏదైతే నెట్టేసి చెప్పి గొప్పలు చెప్పుకుంటామంటారు. తెలంగాణ మేము అచ్చాకరే అంటారు. క్యాకరే అచ్చా? ఏం చేసినావు చెప్పు? నువ్వు నీకు చేసినటువంటి దాన్ని నిరూపజేయి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి.
చాలామంది ఎందుకంటే అధికార ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి నిలబడ్డోళ్ళని ఓట్లు వేస్తేనే మాకు ఏమైనా బిల్లులు వస్తాయని చెప్పేసి చాలామంది ఆశపడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ముట్టికాయలు వేస్తేనే నువ్వు కులగరణ చేసినావు. పరిపాలన స్తంభించింది. గ్రామీణ ప్రాంతాలలో నీవు నిధులు ఇస్తలేవు అభివృద్ధి కోసం. కేంద్రం నిధులతోటి అనేక రకాలుగా బడి ఉండని, రోడ్లు ఉండని, స్ట్రీట్ లైట్ ఉండని, డ్రైనేజ్ ఉండని, ఆట స్థలం ఉండని, ఇవన్నీ కేంద్రం నిధులు. కేంద్రం నిధులు ఇచ్చింది కాబట్టి కేంద్రంతో ఆ గ్రామీణ ప్రాంతం డెవలప్మెంట్ అయింది. కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతాలలో మా బీజేపీ కార్యకర్తలు నిరంతరం పనిచేస్తారు కాబట్టి ప్రజల మధ్యలో ఉంటున్నారు. ఓటర్ కోసం కానీ, వైద్యం కోసం కానీ, పాఠశాలల అభివృద్ధి కోసం కానీ దేనికైనా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరం పనిచేస్తారు కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్ముతారు. కాంగ్రెస్ వాళ్ళని నమ్మరు. ఎందుకు నమ్మరు? టీఆర్ఎస్ వాళ్ళు ఒక మాట చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడు పెద్ద అలజడ సృష్టించిండు. ఏమని? సమగ్ర కుటుంబ సర్వే అనే పేరుతో చెప్పిండు. అంటే ప్రజలకు నిజంగానే కుటుంబ సర్వే అంటే చాలా పెద్ద బీసీలకు మేలు జరుగుతుంది అనుకోండి. కానీ కొండొందవిని గడ్డపరాలు తీసుకుపోయి, కానీ అందులో ఎలుకను పట్టినా ఏం పట్టినా ఇప్పటి వరకు దాన్ని తెలంగాణ ప్రజలకు, అంటే తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కూడా మోసం చేసేటువంటి ప్రభుత్వాలు. కానీ మడమ తిప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టేటువంటి పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బ్రహ్మాండమైన డంకా మోహిస్తారు. బ్రహ్మాండమైన విజయం సాధించి ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే 42% రిజర్వేషన్ కావచ్చు, కులగణన కావచ్చు, ఏ ప్రాతిపాదికన తీసుకున్నారు అని చెప్పేసి కూడా ఆ విషయాలు కూడా కేంద్రానికి సమర్పించలేదు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో బీజేపీ వైపే ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులతోటి మాత్రమే గ్రామాభివృద్ధి జరుగుతుందంటున్నారు బీజేపీ సీనియర్ నేత అయినటువంటి పెండెం లక్ష్మణ్. విజిలెన్స్ రంజిత్తో రాణి, బీజేపీ పార్టీ కార్యాలయం, 24/7 కొలుగురి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.